ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. జగన్ గారు మిర్చి రైతుల దగ్గరికి వస్తానని అనుకుంటారు. ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు రావద్దని ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు. ఏమంటే ఎలక్షన్ కమిషనర్ అంటే గవర్నమెంట్కి సంబంధం లేని కదా ఉంటారు. మీరు రావడానికి కుదరదు అన్నారు. లేదు లేదు మేము వస్తాము అన్నారు జగన్ గారు. మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఏమంటే ఇప్పుడు మీరు రావద్దు, పర్మిషన్ లేదు, మీకు ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు రావద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఇప్పుడు మిర్చి పండటం ఆగదు, మిర్చి కొయ్యటం ఆగదు, మిర్చి రైతులు ఎక్కడికి ఇప్పుడు విదేశాలు వెళ్ళిపోతలేదు. ఓ 6 రోజుల తర్వాత వెళ్ళినా అక్కడే ఉంటారు వాళ్ళు. మీరు రావద్దండి అంటే అబ్బాయి సమస్య లేదు, మేము వస్తాం, మీరు ఏం చేస్తారో చేయండి, మీరు మాకు ఏమైనా అరెస్ట్ చేస్తారా, మేము జనాలకి ఇంకో తప్పుడుగా అరెస్ట్ చేయాలని చెప్తాం, మీరు మమ్మల్ని అడ్డుకుంటారు, ఇదిగో మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారని చెప్పి మేము చేస్తాం అని చెప్పి పట్టుదలకు వచ్చారు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత సరే, వచ్చిన తర్వాత మళ్ళీ ప్రచారం ఎలా ఉందండి? వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అయితే అక్కడ ఒక్క పోలీసు కూడా కనిపించకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. కావాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు పోలీసుల్ని అక్కడికి పంపలేదు అన్న విమర్శలు పెట్టుతున్నారు. మీరు నిన్న వంశీ గారి దగ్గరికి వెళ్ళారు, పోలీసులు ఉన్నారు కదా అక్కడ, మీకు సెక్యూరిటీ కల్పించారు కదా. మీరు అంతకుముందు ఈ మధ్యలో గవర్నమెంట్ వచ్చిన చాలా చోట్లకి వెళ్ళారు, అన్ని చోట్ల పోలీసు వచ్చారు, మిమ్మల్ని టేక్ కేర్ చేశారు, మిమ్మల్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకున్నారు, జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి పంపించారు. ఇక్కడ మీకు పర్మిషన్ లేదు అని చెప్పాక, అంటే మీరు రావద్దండి అని పోలీసులు చెప్పాక, అయినా కూడా నేను వస్తాను, ఎవడే పీతో చూస్తానండేమో మీరు వెళ్ళిపోతే మళ్ళీ మీ కాపలా వేయడానికి పోలీసులు రాలేదని ఈ మీడియా ఏదైతే వైసీపీ మీడియా ఉందో ఇలా ప్రచారం ఎంతవరకు న్యాయం సార్ ఇది? వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్+ కేటగిరీలో ఉన్నారు, అయినప్పటికీ కూడా ఒక్క పోలీస్ కనిపించలేదు, కనీసం లో పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేదురా ముర్రో రాకేంద్ర బాబు అంటే మళ్ళీ మీరు దాన్ని ధిక్కరించుకుని వెళ్తే మీకు సెక్యూరిటీ పెట్టి రోప్ పార్టీలు పెట్టి, రోప్ పార్టీ కూడా సరిపోద్దండి, లేకపోతే టీ పార్టీ, కాఫీ పార్టీ, లేకపోతే వైన్ పార్టీ లాంటి పార్టీలు కూడా పెట్టాలండి. ఏంటి మీడియా అయిన అడుగుతున్నాను నేను, ఏ పార్టీలు పెట్టాలి చెప్పండి, మీరే చెప్పండి. పోనీ మెనూ పంపించండి ముందు రోజు, మేము మా నచ్చిన దగ్గరికి వెళ్తాం, మీరు పర్మిషన్ ఇచ్చినకపోయినా మేము వెళ్తాం, మేము చేయాల్సిన రచ్చం మేము చేస్తాం, మీరు మాత్రం అయ్యో బాబోయ్ ఎంత ప్రమాదం తెలుసండి ఇది. గవర్నమెంట్ మరి ఎవరు, ఇది డీజీపీ గారి నిర్ణయమా లేకపోతే అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఇచ్చారో ఈ ఆలోచన తెలియదు కానీ, అయ్యి బాబు ఇది మామూలు దెబ్బ కాదండి ఇది. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అనుకున్నాను నాకు జగన్ గారు, ఎరక్కపోయి వచ్చాడు. ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు నేను పర్సనల్గా చిన్న సలహా ఇస్తున్నానండి, మీరు ఇలాంటి జనంలోకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ల్యాండ్ క్రూజర్ ఉంది కదా, ల్యాండ్ క్రూజర్ వేసుకెళ్ళండి, ఎందుకంటే దానికి ఆ సన్ రూఫ్ ఉంటుంది, సన్ రూఫ్ నుంచి లెగండి పైకి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డోర్ తీసుకుని డోర్ మధ్యలోంచి లెగిస్తున్నారు, క్రౌడ్ ఎక్కువైపోయింది అనుకుని డోర్ నొక్కేస్తారు. ఇలాగ డోర్ నొక్కేసారంటే మొత్తం ఈ ఏరియా మొత్తం నలిగిపోతుంది, చాలా ప్రమాదం అవుతుందండి. అలాగే మీరు ఇంతమంది జనంలోకి వచ్చేసారు, కిందకి దిగితే అసలు మీకు భూమి పోహారైపోయింది అనమాట. మీరు చాలా తెలివిగా దిగలేదు కిందకి, మీరు కిందకి దిగారంటే ఈ షర్ట్ అడుగుని లాగి కూడా ఒకడు ఉంటాడు, ఆ షర్ట్ అడుగుని గీరే కూడా ఒకడు ఉంటాడు, జుట్టు అడుగుని వెనక లాగి కూడా ఒకడు ఉంటాడు. ఎరా బాబు అంటే ప్రేమ అంటారు సార్, అదంతా ప్రేమ అంటారు, మామూలుగా కాదు, నలిపి పారేస్తారు. పోలీసులు ఉండటం వల్ల మీకు చాలా తెలియట్లేదండి. మీరు ఎక్కడికైనా ఈసారి పర్మిషన్ లేకుండా వెళ్తే మీరు వైసీపీలో అనుకుని ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని పొలిమేరలో ఆపేస్తే మనం ధర్నా చేద్దాం, అక్కడ దీన్ని పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేద్దాం, డౌన్ పోలీసులు నశించాలి, కూటమి ప్రభుత్వం నశించాలి, మమ్మల్ని కనీసం అక్కడికి వెళ్ళవట్లేదని పెద్దగా చేసేద్దాం అనుకుని ఉంటారు. బాబా ఎవడేసారు కానీ ప్లాన్ మామూలు ప్లాన్ వేయలేదండి, మామూలు ప్లాన్ కాదు ఇది. సరే వెళ్తున్నారు కదా అలాంటి పోలీసులు మీరు ఆగండి, అలాగే ఆగండి అన్నది అంతే. అస్సలు నిజంగా ఒక ప్రాణాపాయం తప్పినట్టు అయింది, కిందకి దిగ్గపోవడం మాత్రం చాలా మంచిదైంది. అయితే మళ్ళీ ఈ ప్రచారాలు మాత్రం తప్పు కదండి బాబు, రావద్దు, మీకు పర్మిషన్ లేదండి, ఇప్పుడు రాకండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయి వద్దురు కానీ చెప్పినప్పుడు మన చట్టాన్ని గౌరవించాలి కదా. చట్టాన్ని గౌరవించడం కోసం చట్టం ఎలా కాపలా కట్టదండి వచ్చి, మీ బాధలు మీరు పడాల్సిందే. ఇంకా అప్పుడు ఇప్పుడు వెళ్ళారు చక్కగా అక్కడికి వెళ్ళి ఓ ప్రెస్ మీట్ పెడుతురు, ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గురించి ఏదో ఉన్నదో లేదో చెప్తారు, గవర్నమెంట్ మీద ఆరోపణలు చేద్దరు. ఇప్పుడు అవన్నీ చేయడానికి ఎక్కడ పోయింది కదా, వెళ్ళారు ఆ గోల మీరు ఏం మాట్లాడి ఎవరికి కనపడదు, ఎలా వెళ్ళారు మళ్ళీ అలా ఇంటికి వెళ్ళిపోయారు. అవసరమా చెప్పండి ఇది? ఇక ఈయన ఎవరో సాయి తెలుసు కదా మీకు, జర్నలిస్ట్ సాయి. ఆ రోజు ఎప్పుడో ఫోటోలో కూడా బుక్ అయిపోయిన చిన్న సజ్జల పిల్ల సజ్జల బ్యాగ్ కట్టుకుని వెళ్ళి మనోడికి ఇవ్వటం, ఆ బ్యాగ్ పక్కన వీళ్ళిద్దరు మంత్రాలు చేయడం అన్ని చూశారు జనం. సరే ఏమంటాడండి సాయి, కొడుతాడు చూడండి మంచి పరమాణం. జగన్ పని అయిపోయింది, ఇక పట్టించుకునే ఎవరు లేదు, ఎవరు పట్టించుకోవట్లేదంట, అలాంటి ప్రచారాలు ఒక పక్కన జరుగుతుంటాయి. అదే జగన్ ని చూడటానికి, కలవడానికి, ముట్టుకోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడి వచ్చేసేటటువంటి నేను విజయవాడ సబ్ జైలు దగ్గర కనిపించారు. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒక 500 నుంచి 1000 మంది ఉంటారు గ్యారంటీ, వాళ్ళు వస్తారు, సెల్ఫీలు ఎగబడతారు, అది కూడా అవును నిజమే అది కూడా. కానీ సాయి గారు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి, ఈ రాష్ట్రంలో దాదాపు 4-5 కోట్ల మంది ఉంటే 4-5 కోట్ల మంది కూడా ఆయన ఇష్టపడాలి. కేవలం 500-1000 మంది ఇష్టపడడం వల్ల మీరు అలాగే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది కూడా సిద్ధ సభలో నెట్టి దానికి గ్రీన్ మ్యాట్లు వేసి లేని జనాన్ని ఉన్నట్టు చూపించి అన్నా మనం 175 అన్నారు, ఏమైంది? ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరు వస్తున్నారు సెల్ఫీ, ఏమంటే సామాన్యుని నేను వెళ్తేనే నా మీద సెల్ఫీలు కాయపడతారు. సెల్ఫీలు అనేది అభిమానం, ఏమన్నా అభిమానించారు అనుకోండి ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. ఆ మాత్రానికి అది ఏదో ఇంకా ప్రజాదరణ తగ్గలేదు, అయిపోయి ఇంకా పెరిగిపోతుంది. ఇలాంటి మెరుపు కళల్లోకి వెళ్ళిపోకండి, మెరుపు కళల్లోకి మీరు వెళ్ళిపోకండి, ఆ జగన్ గారిని తీసిపోకండి, అది కామన్. అది
వాళ్ళ గుంటూరు విషయాల దగ్గర కనిపించారు. అయితే జగన్ కి చుక్కలు చూపించే పని ప్రభుత్వం చేసింది. ఎలాగా అంటే సెక్యూరిటీ లేకుండా చేయడం. అంటే జగన్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా వస్తున్నాడు కాబట్టి పర్మిషన్. ఇలా మళ్ళీ 10 నోర్లు వేసుకుని గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని ఇబ్బంది పెట్టారు. ఇదే 10 మంది 20 మంది 30 మంది 50 మంది మాట్లాడిస్తే జనం అదే నమ్మేస్తారనుకుంటున్నారు. తింగరోళ్ళు లేదు. ఇలాంటి తింగర పనులు చాలా చేసే కదా మీరు ఇరుక్కుపోయారు 24 ఎలక్షన్లో. అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఎలక్షన్ కమిషనర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి రావద్దని చెప్పారు. కలెక్టర్ గారు కూడా రావద్దని చెప్పారు. పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా కూడా చట్టాన్ని ఇదంతా కూడా ధిక్కరించి జగన్ గారు అక్కడికి వెళ్ళారు. ఆ విషయం రాష్ట్రం అందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ మీరు వచ్చేసి ఏవో పోలీసులు కావాలని సెక్యూరిటీ ఇవ్వలేదు, కావాలని ఇది చేయలేదు. ఎందుకండి ఇలాంటి ఇలా చేయడం వల్ల మీరే కదా ఐటమ్ అయిపోతున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటారే వెళ్ళదని చెప్తే వెళ్ళమన్నాడు సాయి, అది చెప్పడం అని ఇది చెప్తాడు అని చెప్పేసి నెంబర్ 1 ఐటమ్లు అయిపోతారు కదా. ఇవ్వలేదు కాబట్టి పోలీసులు ఉండట్లేదు. ముందుగా బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి అంటే జగన్ పర్మిషన్ తీసుకోవడం వస్తున్నారు కాబట్టి పోలీసులు అక్కడ ఉండట్లేదు. కానీ సహజ సిద్ధంగా పోలీసులు అక్కడ ఉంటారు కదా. నిశ్చయ దగ్గర ట్రాఫిక్ వేలంతా ఉంటారు కదా, అక్కడ పోలీసులు ఉంటారంటే కావాలని ఆ ప్రాంతంలో పోలీసులు ఎవరు లేకుండా చేశారు. అంటే ఆ జన దాంతో ఇవాళ ఆ విజువల్స్ చూస్తుంటే జగన్ ఓ పక్కన ఆ వెహికల్ మీద సాధారణంగా పవన్ కళ్యాణ్ అయితే ఆ టాప్ ఇది తీసేసి ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఉంటాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అలాంటి వెహికల్స్ లోనే ఉంటుంటారు. ఆయన ముందుకి యువతకు ఉంటారు ఆయన ఆ ఫుట్బాల్ మీద. అట్లాంటిదే జగన్ కూడా అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు గారితో చెరుపుకి ఏంటంటే జెడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి ముందుగా అటు ఇటు వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఆ కమాండోస్ ఆపేస్తా ఉంటారు, జనాలు మీద వాళ్ళ మీద చేస్తుంటారు. బట్ ఇక్కడ జగన్ కి అట్లాంటి సెక్యూరిటీ లేకపోవడంతో మీద పడిపోతున్నారు, నడుస్తున్న అసలు తొక్కేసుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు. అతనికి దారి ఇచ్చేవాళ్ళు లేదు, దారి చూపించేవాళ్ళు లేదు. వాస్తవంగా ఆ పని పోలీసులు చేస్తారు. కొన్ని పోలీసులు కక్ష పెట్టారు, నేను జగన్ వాళ్ళకి బట్టలు ఇస్తానన్నారు కాబట్టి అనుకోవడానికి పోలీసులు అట్లా నిరసన చేసేటటువంటి అవకాశం ఉండదు వాళ్ళ చేతి. ఈ దెబ్బతో రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్తారు. మంచిదే కదా. ఇప్పుడు క్రమశిక్షణ మనకు లేనప్పుడు గవర్నమెంట్ కదా మనకు క్రమశిక్షణ నేర్పుతుంది. ఈవేళ పోలీసులు అక్కడ చేసిన ఏదైతే ఈ ట్రీట్మెంట్ ఉందో ఈ ట్రీట్మెంట్ తోటి రేపు పొద్దున ఎక్కడికైనా సరే పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే ఇక అక్కడ జనం తొక్కేసినా ఏం చేసినా కూడా మందేరాబాబు బాధ్యత అని అర్థమవుతుందండి జనాలకి. అంటే ప్రభుత్వం కావాలని చెప్పి అతనికి అక్కడి నుంచి పోలీసులు లేకుండా చేశారు. తద్వారా వాస్తవంగా అక్కడ రైతులతో మాట్లాడేటప్పుడు ఆ వీడియోలో సాధారణంగా ఏంటంటే సిస్టమేటిక్ గా వచ్చినప్పుడు మీడియా దగ్గర ఉంటుంది, రైతులతో మాట్లాడేది అంతా రికార్డ్ అవుతుంది. అదంతా వింటారు జనం, వాళ్ళు వింటారు, జనానికి చూపిస్తారు. ఇప్పుడు టోపులు అట్టే రణగణ ధ్వనులు తప్పించి రికార్డ్ ఏమవుతుంది. దాని తర్వాత ఇక రిపోర్టర్ పోయిన అక్కడ తెలుసుకుంటారు. ఇది బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకపోతే అక్కడికి వెళ్తారు. ఎవరు ఆగమన్నా ఆగరు, వెళ్ళిపోతారట. అక్కడికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రైతుల్లో లేకపోతే గవర్నమెంట్కి యాంటీ స్టేట్మెంట్లో రైతులు రెచ్చగొట్టడం ఏదో చేస్తారట. దానికి కూడా మళ్ళీ గవర్నమెంట్ని తిట్టేవాడికి గవర్నమెంట్ సెక్యూరిటీ తిట్టించుకోలేటండి. ఇక సాయి అంటున్నాడు. ఏ మళ్ళీ ఎలక్షన్ కోడ్లో కూడా మామూలు టైంలో ఎలాగ తిడతారు, ఓకే తిట్టుకోండి. ఎలక్షన్ కోడ్లో కూడా మాకు మేమే సెక్యూరిటీ పెట్టించుకుని మమ్మల్ని తిట్టుకోలే. ఏ ఊరి నుంచి వస్తారా బాబు మీరు సాయి? ఇప్పుడట ఆ వీడియో అయితే కరెక్ట్గా రికార్డ్ అవ్వలేదట. జగన్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆరోపణలు చేసేసి విమర్శలు చేసేసి ఏమో బయటికి రాలేదట. చాలా డిసప్పాయింట్ అయిపోయాడు మనోడు. చాలా రిపోర్టర్ని తొక్కేస్తారు, తోచేస్తారు. ఆ టైంలో కెమెరామెన్ అంతా కూడా చివరికి అక్కడ పై నుంచి తీసేటువంటి పరిస్థితి. దాంతో అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో ఎవరికి తెలియకుండా కవరేజ్ లేకుండా పోతుంది. ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలన్నా అక్కడ ఈ స్థాయిలో తోపులాట అసలు మనుషులు నిలబడేటువంటి పరిస్థితి లేనప్పుడు వచ్చేటువంటి సమస్య అన్నమాట. ఓవరాల్ గా జగన్ కి ఎలాంటి ఉక్కిరి చేయడం, ఊపిరాడనీయకుండా చేయడం అంటే తేల్చి చూపించింది ప్రభుత్వం. ప్రభుత్వం కాదండి, పోలీసులు చేసి ఉంటారు. ఎందుకంటే నిన్న కదా పోలీసులు నేను బట్టలిప్పి నిలబెడతానన్నాడు. పోలీసులందరూ నేను బట్టలిప్పి నిలబెడతాను కాబట్టి నువ్వు బట్టలిప్పి నిలబెట్టి ఎందుకులే బాబు, మేము నీ దగ్గరికి వస్తే కదా నువ్వు మా బట్టలిప్తో, నీ దగ్గరికి రాకుండా ఉంటే మా బట్టలు ఎవరెప్పుడు మా బట్టలు మేము వేసుకుంటాం, మేము రావని ఎక్కడ అయిపోయినట్టున్నారు. చూసారా ఒక్క పూట పోలీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా అతలాకుతలం అయిపోయిందో. పోలీస్ పవర్ అండి అది. మనం పోలీసులు నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాం, కానీ ఆ లేకపోతే ఒక్క అడుగు కూడా బయట వెళ్ళాం, ఒక్క అడుగు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అది వేళ ప్రత్యక్షంగా చూశాడు కదా, పోలీసులు లేకపోతే ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ముఖ్యంగా పొలిటీషియన్లు అండి, ఒక్క అడుగు బయట పెట్టలేరు ఇంట్లో బయటికి, ఒక్క అడుగు. ఛత్రపతి డైలాగ్ పోలీసులు లేకపోతే. నిన్నే పోలీసులు తిట్టి ఇవాళ అప్పుడే మాకు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు, మాకు పోలీసులు రాలేదు, పోలీసులు రాకపోతే మేము ఎలా చేసుకోవాలి ఏంటంటే ఆ సింగ్ ఉంది కదండి ఇది. అరే పోలీసులు మనం తిట్టండి, పోలీసులు ఏం అక్కర్లేదు మేము చూసుకుంటాం అన్నట్టు ఉండాలి. అప్పుడు తిట్టాలి. వాళ్ళ సెక్యూరిటీ మనకు కావాలి, వాళ్ళ రూపాటి మనకు కావాలి. వాళ్ళు వచ్చి క్లియర్ చేయకపోతే మన కారు కూడా ముందు కదలదు. వాళ్ళు వచ్చి మొత్తం జనాన్ని దూరంగా పెట్టకపోతే డోర్ తీసి మనం కిందకి దిగలేం, కానీ వాళ్ళే తిడతాం. వాళ్ళు తిట్టేదేమన్నా తప్పు చేసినప్పుడా వాళ్ళ చట్ట ప్రకారం న్యాయం చేస్తే, తప్పు చేసిన జైల్లో పెడితే పోలీసులు తిడతామండి. పోలీసులు బట్టలు తిడతామా? అది మీరు బట్టలు తీసేస్తారని భయపడి రావడం మానేసారు వేళ. రేపటి నుంచి కూడా రాలేమో చూడండి. మరి మీరు ప్రెస్ మీట్ పెట్టే సారీ అని ఏమనుకోకండి, మీ బట్టలు మేమే ఓడదీలేమండి అని చెప్పకపోతే మీరు ఎక్కడికి వెళ్ళిన పోలీసులు వచ్చేలా లేరు. వద్దండి బాబు, ఎందుకు ఎలా డ్యూటీ చేసినా ఏఎస్పీ గారు లేదు వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, ఎలాంటి డ్యూటీ కంటే వద్దండి బాబు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మా బట్టలు తీసేస్తాడైనా మేము వెళ్ళమండి బాబు అన్నారనుకో, ఏంటంటి పరిస్థితి? కానీ ఏంటి పరిస్థితి? అందుకే అండి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించి కూడా మాట్లాడాలి. పోనీ పోలీసులు ఎదిరించారు సరే, మేము చాలాసార్లు ఎదిరించాం పోలీసు వాళ్ళని,
ఎందుకే ఆ డాక్టర్ సుధాకర్ గారిని అలాగా కట్టేసి రోడ్డు మీద పడుకోబెట్టారు ఎందుకని మేము ఎదిరించాం. అడిషనల్ డీజీపీ అయినా పీపీ సునీల్ కుమార్ ఎందుకే ఒక ఎంపీ గారిని అలా కొట్టించో మాలాంటి సాధారణ వ్యక్తులు కూడా ఎందుకు కేసులు పెట్టాం తిరగబడటం వాళ్ళ మీద. అది ఏదైనా తిరగబడితే బా శభాష్ భలే అడిగాడు రా రాయేష్ లేదా భలే అడిగారు రా జగన్మోహన్ రెడ్డి గారు అనిపించాలి తప్ప ఇదేంటిది నేరస్తుల తరపు నిలబడి పోలీసులకి ధమ్కియా. అయ్యి బాబు నష్టపోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన లేదు ఆయన ఏం రాజకీయాల్లో లేడు, మామూలుగా ఒక డాన్లో ఉన్నాడు లేదా ఒక బిజినెస్ మ్యాన్లో ఉన్నాడు అంటే ఓకే, ఆయన ఏం చేసినా పర్వాలేదు. ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలా గమనించేటప్పుడు ఇలా ప్రతి చోట నేరస్తులుగా సపోర్టు. ఎవరు నేరం చేసాడో అడగగల ఉంటాడు ఈయన వెళ్ళి ఎలా యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ చేత్కరించారు. మళ్ళీ అదే పొరపాటు చేసుకుంటే మీరు వెళ్తుంటే మాకేంటి హ్యాపీ, మాకు మీరు అలా ఉంటే మేము ఇంకా చాలా హ్యాపీ. అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పద్ధతులు చాలా పద్ధతులు మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రంజు గారి దగ్గర ఆయన మాట్లాడిన మాటలు ఆయన పద్ధతులు మార్చుకోవాలి. ఆ పద్ధతులు మార్చుకోకపోతే ఇక పార్టీ ఎప్పటికీ మళ్ళీ బతి పట్టుకడదండి. ఎందుకంటే నిన్న ఆయన అక్కడికి వచ్చాడు, ఓకే బాగానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు వదిలి పెడతామని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఏ వంశీని అరెస్ట్ చేసినప్పుడు సీఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా తీపిస్తామని చెప్పుకునే సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు ఇదే డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత యువకుడిని పోలీసులు బట్టి శిరోమండం చేసిన పోలీసుల మీద మాట్లాడుతుంటే రాష్ట్రం అంతా లేచి నిలబడి వీళ్ళు ఇద్దరు అనమాట సమాజ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు పోలాభిషేకాలు చేసేద్దరు. లేదా డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టి చంపిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఇలాగే కనుక వారం చేసి ఉంటే మీకు జనాలు పూల ఆరతలు అర్పించండి. మీరు ఈ రోజున ఎవరి కోసం బెదిరిస్తున్నారు సార్? మీరు అసలు మీరు స్టార్టింగ్ నుంచి చేసిన తప్పే ఇది. ఎవరైతే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మాటలో ఉన్నారని తెలిసిన తర్వాత మీరు ఆయన వెనకేసుకొచ్చి మొత్తం మర్డర్ కేసు మీరు ఎత్తిపెట్టుకున్నారు. ఏమో మీకు సంబంధం ఉందా లేదా నాకు తర్వాత విషయం, అది ఎవరు ప్రూవ్ చేయలేరు మీకు సంబంధం ఉందని. కానీ ఆయన ఈ కన్ను అని పోల్చుకోవడం ద్వారా మీరు మొత్తం తెచ్చా దరిద్రాన్ని ఎత్తిపెట్టుకున్నారు. మీకు ఒకటే చెప్తాను, ఈ రోజు మీరు ఎవరి తరపున సవాల్ చేశారు వచ్చి వల్లభనేని వంశీ. అతని నేర చరిత్ర ఈ రాష్ట్రంలో తెలియనోళ్ళు లేడు, అతని నోటుతోలా ఈ రాష్ట్రంలో తెలియనోళ్ళు లేడు. అతను మహిళల పట్ల ఎంత కించపరిచి మాట్లాడతాడో, ఎందుకు మీ భార్య గారిని భారతమ్మ గారిని కూడా ఎంతో దారుణంగా మాట్లాడాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి అతను వార్డు మెంబర్ గా కూడా పనికిరాడు. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు, మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే. కనీసం మీ భార్య భారతి గారిని అన్న జైలుకు వెళ్లకుండా సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాల కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది. ఇంకా మీ చేత చాలా హింసలకు గురయ్యాం, కేసులు భరించాం. మేమే ఏ రోజు భారతి గారిని భారత వదినమ్మ అన్నాం తప్ప ఏ రోజు ఆవిడ మేము కించపరిచి మాట్లాడలేదండి. అలాంటి భారతి గారిని కూడా కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి కోసం ఈ రోజు మీరు వచ్చి పోలీసులు బెదిరిస్తారు, గొడ్లోడు తిస్తానండి. కానీ లోకేష్ గారు బెదిరించారు ఎప్పుడు? డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు డాక్టర్ సుధాకర్ గారి పక్షాన ఆయన దానికి కారణమైన వ్యక్తులతో ఆయన పోరాడు. నాకు సరైన పీపీ కిట్లు ఇవ్వట్లేదు, మాస్కులు ఇవ్వట్లేదని ఏడుస్తూ మాట్లాడినందుకు ఆయన పైన దారుణంగా కేసులు పెట్టి ఏకంగా ఆయన్ని పట్టుకెళ్లి గుండు గీయించి వెనకాల చేతులు కట్టేసి విశాఖపట్నం రోడ్ల పైన పిచ్చోడిలాగా చేసింది ఈ ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్ గారు ప్రజల తరఫున పోరాడి నేను చేసిన తప్ప జరుగుతున్న దాడులు ఇక్కడితో ఆగాలి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రాజారెడ్డి రాజ్యాంగం చెత్తగుట్ల పడేస్తాం. ఏ అధికారులైతే ఈ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు. మీరేం చేస్తారు? ఎవడైతే మర్డర్ ఉన్నాడో, ఎవడైతే క్రిమినల్ ఉన్నాడో, ఎవడైతే కిడ్నాపర్ ఉన్నాడో ఆడి తరపున మీరు చేస్తారండి ఫైటింగ్. అక్కడ శిరోమండనం గురైన బాధితుడు ప్రసాద్ తరపునేమో లోకేష్ గారు పోరాడుతూ ఉంటే ఆ శిరోమండనం చేసిన ఎక్కంపూడి రాజా తరపునేమో మీరు నిలబడతారు. ఇక్కడ సుబ్రహ్మణ్యం చెప్పేసిన అనంతబాబు పక్షానేమో మీరు ఉంటారు, సుబ్రహ్మణ్యం కుటుంబం పక్షాలు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు. బాధితుల తరపున ఉండాలండి జనం యాక్సెప్ట్ చేయాలంటే. అంతేగాని బాధించిన వాళ్ళ తరపున ఉండకూడదు మీరు. ఆ రోజు అంబటి రాంబాబు ఎప్పుడైతే మహిళలతో చెడుగా బిహేవ్ చేసి దొరికాడో ఆ రోజు అతను మీరు సస్పెండ్ చేసి ఉంటే బాగుండేది. కానీ అతను మీరు వెనకేసుకుని మళ్ళీ సీట్ ఇచ్చారు. గోరెట్ల మాధవ్ సస్పెండ్ చేసి ఉంటే బాగుండేది. కానీ అతను మీ పార్టీలోనే ఉన్నాడు. ఇంకా అనంతబాబు, ఆ జక్కంపూడి రాజా, కట్ల గణేష్, చోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి క్రిమినల్స్ అందరినీ వెనకేసుకొచ్చి ఆ క్రైమ్స్ అంతా కూడా ఏమో మీకు సంబంధం లేకపోతే మీరు వెనకేసుకున్నారు. ఒకవేళ మీకు తెలియక వెనకేసుకొచ్చేసి అమాయకుడు కూడా మీరు అన్నీ అనుకోవట్లేదు. కానీ అదే పొరపాటు చేశారు మీరు. ఆ చేయటం ద్వారా ప్రజలందరూ ఇదేంటి క్రిమినల్స్ వెనకేసుకొస్తున్నాడు ఏంటి, ఇతను హత్య చేసిన వాడికి ఇతను ఏకంగా పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తున్నాడు ఏంటి అనే కదా మీకు ఆ తీర్పిచ్చారు. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి అతను డైరెక్ట్ గా ఈవీఎం మిషన్ ని బద్దలు కొట్టడం వీడియోలు రాష్ట్రం అంతా చూశారు. మీరు వెళ్ళి అతను చాలా మంచోడని చెప్పి ఆ జైలుకి వెళ్ళి పరామర్శించారు. ఈ గన్నవరం నుంచి వంశీ అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ తగలబెట్టడం తెలుసు. అక్కడ ఎవరైతే ఎస్సీ కూడా ఉన్నాడో అతను కిడ్నాప్ చేసిన ఆ వీడియోలని సీసీ ఫుటేజ్లని బయటకు వచ్చేసి అలాంటి వాడి కోసం నిలబడి అలాంటి నేరస్తులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారుల్ని బట్టలు తీసి నిలబెడతారా? ప్రజలు అంగీకరిస్తారండి దీన్ని? ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకో అది హీరోయిజం అండి.
బాధితుడి పక్షాన్ని నిలబడి బలవంతుడితో పోరాడితే హీరోయిజం కానీ బాధించేవాడి పక్షాన్ని నిలబడి నేను ఆయనకు అండగా నిలబడతాను, నేను ఆయన బయట తీసుకొస్తానంటే అది హీరోయిజం ఎలాగవుతుంది? మీరు ఎందుకు చిన్న లాజిక్ మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మళ్ళీ ఇంకోటి ఏమంటారండి,